మన యొక్క ఛానల్లో చూసి చెప్పేవాళ్ళే ఎవరైనా ఉన్న యూట్యూబర్స్. ఓకే, సో డన్. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా మీరు ప్రీవియస్ క్లాస్లో ఇన్క్లూడ్ జాబ్ ట్యాక్స్, ఎక్స్క్లూడ్ జాబ్ ట్యాక్స్ తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్. జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్. యాక్చువల్గా మీరు ఏం చేస్తారు, పార్టీ నేమ్ తీసుకుంటారు, లెజర్ తీసుకుంటారు, ఐటమ్ తీసుకుంటారు, తర్వాత సిజిఎస్టీ, ఐజిఎస్టీ, సిజిఎస్టీ ఎంటర్ చేసుకుంటారు. మాన్యువల్గా మీరు ఎంటర్ చేస్తారు. అలా కాకుండా డిఫాల్ట్ సెటప్ చేయొచ్చు. జస్ట్ క్వాంటిటీ రేట్ తీసుకుంటే ట్యాక్స్ పడేది. చూడండి ఎగ్జాంపుల్ మీరు ఎలా చేస్తారు, ఇంతకుముందు ఎలా చేశారు. యాక్చువల్గా మీరు కామన్గా ఇలా చేస్తారు, ఇలా సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఇలా మీరు కామన్గా తీస్తారు. ఇలా సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అనేది డిఫాల్ట్ సెటప్ చేయాలి. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అనేది డిఫాల్ట్, ఐజిఎస్టీ కూడా డిఫాల్ట్గా చేయాలి. ఓకే, సో సేల్స్ పర్చేజ్ రెండు సెట్ చేయొచ్చు, కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దంటే తీసుకోవచ్చు. బట్ ఎక్కువగా సేల్కే దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే, ఫస్ట్ మీరు ఆల్టర్లోకి వెళ్ళండి. ఆల్టర్లోకి వెళ్ళి ఓచర్ టైప్లోకి వెళ్ళండి. ఓచర్ టైప్లోకి వెళ్ళి సేల్స్లోకి వెళ్ళండి. సేల్స్ ఎంటర్ ఇచ్చేయండి. రావాలి నేమ్ ఆఫ్ క్లాస్. ఇక్కడ విత్ ఇన్ ద స్టేట్లో అయితే సేల్స్ అని తీసుకుంటాం. విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ సేల్స్ అని తీసుకుంటాం, ఎస్ అని ఇవ్వండి. ఇక్కడ లోకల్ సేల్స్ ట్యాక్సబుల్ తీసుకుంటాం, లోకల్ సేల్స్ ట్యాక్సబుల్. ఇక్కడ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, రౌండ్ ఆఫ్. రౌండ్ ఆఫ్లో యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్. ఇక్కడ 1 అని ఇవ్వండి. 1 అంటే ఇది డిఫాల్ట్గా 50 పైసా బిలో ఉంటే మైనస్ చేసుకుంటుంది, 50 పైసా అబౌ ఉంటే ప్లస్ చేసుకుంటుంది. ఆ సెటప్ ఇక్కడ తెచ్చేస్తున్నాం డిఫాల్ట్. సేవ్. ఇది విత్ ఇన్ ద స్టేట్ అంటే క్రాస్ స్టేట్. ఇప్పుడు అదర్ స్టేట్ అంటే సేల్స్ ఐజిఎస్టీ, సేల్స్ ఐజిఎస్టీ, సేల్స్ ఐజిఎస్టీ S1. ఇక్కడ ఇంటర్ స్టేట్ సేల్స్ ట్యాక్సబుల్, ఇంటర్ స్టేట్ సేల్స్ ట్యాక్సబుల్, ఐజిఎస్టీ రౌండ్ ఆఫ్, నార్మల్ రౌండింగ్ 1 అని ఇవ్వండి. ఓకే, ఎస్కేప్. ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్ళండి. ఒకసారి సేల్స్ క్లిక్ చేయండి. చూసారా, సేల్స్ ఐజిఎస్టీ అని సపరేట్గా వచ్చేస్తుంది. సేల్స్ ఐజిఎస్టీ, సేల్స్. ఇక్కడ చూడండి సెటప్ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, రౌండ్ ఆఫ్ డిఫాల్ట్గా వచ్చేసిందా. ఓకే, రామ్ ఇక్కడ చూడండి 500.65 పైసా చూడండి, ఆటోమేటిక్ అదే ట్యాక్స్ వచ్చేసి 1000.33 పైసా. ఆటోమేటిక్గా అదే కౌంట్ చేసుకుంటా. మీరు 1000 ఐటమ్స్ ఇచ్చినా కూడా అదే చేసుకుంటుంది క్యాలిక్యులేషన్. ఈ విధంగా ఇది విత్ ఇన్ ద స్టేట్ సెటప్. విత్ ఇన్ ద స్టేట్లో ఏ విధంగా సెటప్ చేయాలన్నది ఇక్కడ. నెక్స్ట్ అదర్ స్టేట్ అనుకోండి, సేల్స్ ఐజిఎస్టీ కొత్త పర్సన్ తీసుకుంటాను. ఆల్ట్ సి, వాళ్ళు మర్చెంట్స్. హెక్టార్స్ తెలంగాణ తీసుకుంటాం. 36 కంట్రోల్ ఏ చూడండి ఐటమ్. కింద ఆటోమేటిక్గా వచ్చేసింది.
డిఫాల్ట్గా రౌండ్ ఆఫ్ 5 GST అన్నీ వచ్చేస్తాయి. ఈ విధంగా మనం విత్ ఇన్ ద స్టేట్ సేల్స్కి ఆ GST ఆటో ట్యాక్స్ సెటప్ చేయొచ్చు. తర్వాత అదర్ స్టేట్ కూడా GST ఆటో ట్యాక్స్ క్రియేషన్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ వద్దు నార్మల్ లాగానే రావాలి అంటే ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళి వచ్చర్ టైప్లోకి వెళ్ళి సేల్స్లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చేసి ఇవి తీసేయాలి. స్పేస్ ఇవ్వండి, స్పేస్ ఇవ్వండి, సేవ్ చేయండి. వెళ్ళి చూడండి, మళ్ళీ నార్మల్గా వచ్చేసింది. ఎలా ఉందో ఆ విధంగా వచ్చేస్తుంటుంది. ముందు ఎలా ఉందో అలాగే. సో దీన్ని మనం GST ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటారు. చాలామంది సెటప్ చేసుకుంటూ ఉంటారు కావాలనుకున్న వాళ్ళు. ఓకేనా? సో దీన్ని మనం GST ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఏ విధంగా సెటప్ చేయాలన్నది ఇప్పుడే క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, సో ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? ఎనీవన్? సార్ క్లియర్? రిమైనింగ్ పర్సన్స్ మా ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? లేదు సార్. చూడండి, ప్రతి వీడియోని కూడా నేను కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇట్లాగా మనకి